తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్, ఇతర ముఖ్య నాయకులందరూ ఈ గవర్నమెంట్ ఎంతో కాలం ఉండదు, ఏదో మ్యాజిక్ జరగబోతోంది, ఈ గవర్నమెంట్ కూలిపోతుంది, కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారేమో, ఈ టైప్ కామెంట్స్ చేశారు సార్. ఈ మధ్య చేయట్లేదు. మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద నేను మళ్ళీ కామెంట్ చేశారు సార్. పెద్ద బాస్ అంటే కేసీఆర్తో కాంగ్రెస్ నేతలు టచ్లో ఉన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేము, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోయేది కూడా చెప్పలేము. హర్యానాలో అలాగే మహారాష్ట్రలో కాంగ్రెస్ చతికిలబడింది, కర్ణాటకలో కూడా ఏమవుతుందో తెలియదు అంటూ కామెంట్ చేశారు. ఒకసారి వివేకానంద బయట. ఇప్పుడు ఖచ్చితంగా ఫ్యాక్ట్, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అనేక నాయకులు మా పెద్ద సార్తో డైరెక్ట్ టచ్లో ఉన్నారు. వారు ఎప్పుడేమవుతుందో తెలియదు, ఎప్పుడేం కాబోతుందో తెలియదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఎప్పుడైనా కుప్పగొలే పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ఈరోజు దేశంలో కూడా మొత్తం కూడా వాళ్ళకి అనుకున్న స్థాయి కంటే మహారాష్ట్రలో పోయింది, హర్యానాలో పోయింది, రేపు కర్ణాటకలో ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో అని చెప్పి వెయిట్ చేస్తారు. దాని తర్వాత తెలంగాణలో అంటున్నారు. రకరకాల ఊహాగాలు ఉన్నాయి, రాబో రోజుల్లో మనం చూస్తాం. ఖచ్చితంగా ఫ్యాక్ట్, దేశంలో కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదు లోక్సభ ఎన్నికల తర్వాత అనేది వాస్తవమే. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి బాగాలేకపోతే తెలంగాణలో కూడా కాంగ్రెస్ నేతలు పునరాలోచించుకునే అవకాశం. మొదటి పాయింట్, దేశంలో బాగాలేనప్పుడే తెలంగాణ కాంగ్రెస్ అధికారులు వచ్చింది, బాగున్నప్పుడు రాలే. మీరు డిసెంబర్ 2023లో తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పుడు దేశంలో కాంగ్రెస్ చాలా బాగుందా నాకు చెప్పండి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఓడిపోయింది. నాకు గుర్తున్నంత వరకు ముందే ఓడిపోయినాడు. డిసెంబర్లో మన దగ్గర జరిగితే వాళ్ళు అక్టోబర్లో జరిగినట్టున్నాయి. ఆ 3 రాష్ట్రాల్లో ఓడిపోయారు కదా. మరి అది బాగున్నట్ట దేశంలో కాంగ్రెస్? దేశంలో కాంగ్రెస్ బాగలేనప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. నెంబర్ 1 పాయింట్. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచాక దేశంలో కాస్త బాగుపడింది. తర్వాత మళ్ళీ హర్యానా, మహారాష్ట్రలో ఓడిపోవచ్చు ఒకటి. ఇక 2 రాజకీయాలు ఏం జరుగుతుంది అన్న మిత్రుడు వివేకానంద తత్వము, ఎక్కడ ఏ పార్టీలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలుగుతారు? సో కాంగ్రెస్లో ఏమవుతుందో, బీఆర్ఎస్లో ఏమవుతుందో మనిషి శాశ్వతం కాదు. మనం బయటికి వెళ్ళాక ఏమి జరుగుతుందో, ఎప్పుడు ఏమవుతుందో ఎవరు చెప్పగలం. ఈ క్షణం ఆరోగ్యంగా ఉన్న మానవుడు మరో క్షణంలో ఏమి జరుగుతుందో ఏమి చెప్పగలం అన్న తాత్విక చింతనలో ఉండాలి. ఇదంతా మొత్తం మాయా ప్రపంచంలో మనం ఉన్నాం. ఈ మాయలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. రాజకీయాల్లో ఒక పెద్ద మాయ. అందువల్ల ఎక్కడ ఏమవుతుంది, కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది అనేది ఎవరూ చెప్పలేరు. తర్వాత కాంగ్రెస్లో ఏదో జరిగితే అది బీఆర్ఎస్కే లాభం కావాలని కూడా ఏమీ లేదు. ఇక్కడ దేశాన్ని పాలించే బీజేపీ ఉన్నది, చతికిలబడిన బీఆర్ఎస్కే లాభం జరగాలని ఏముంది? సో అందువల్ల పాలిటిక్స్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అనేది నిజం. పాలిటిక్స్ లైక్ క్రికెట్. కానీ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ విల్ నాట్ జస్ట్ అప్లై టు కాంగ్రెస్, ఇట్ అప్లైస్ టు బీఆర్ఎస్, ఇట్ అప్లైస్ టు బీజేపీ, ఇట్ అప్లైస్ టు ఎవ్రీ పార్టీ. తక్కువ రిలేటెడ్ బీజేపీకి తక్కువ. ఎందుకంటే బీజేపీ కొంత ఆర్గనైజేషను, ఐడియాలజీ బేస్డ్ పార్టీ. ఆ పార్టీ దేశంలో అధికారంలో ఉంది, తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఆశపడుతోంది కనుక కంపారిటివ్లీ బీజేపీలో తక్కువ. కానీ బీజేపీలో కూడా జరగదని చెప్పలేము. మనకు గుర్తుండే ఉంటుంది, మీకు ఎన్నికలకు ముందు ఎవరు ఊహించారు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్తే మునుగోడు ఉప ఎన్నిక వచ్చి దేశంలోనే కాస్ట్లీయెస్ట్ బై ఎలక్షన్ అది. తర్వాత ఏం జరిగింది, మళ్ళీ కొద్ది నెలలకే రాజగోపాల్ రెడ్డి మళ్ళీ బీజేపీ కాంగ్రెస్కి వచ్చారు. ఒక రాజగోపాల్ రెడ్డి వచ్చాడా, వివేక్ వెంకటస్వామి వచ్చారు, వరుస పెట్టి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వచ్చాడు బీజేపీ నుంచి. సో బీజేపీ నుంచి ఎంతమంది వచ్చారు వరుసగా మీరు చూడండి, లైన్ కట్టారు. ఇంకా కొంతమంది వస్తారనుకున్న ఈ లోపల బ్రేక్ పడింది. అందువల్ల రాజకీయాల్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ టు ఎనీ పార్టీ, నాట్ జస్ట్ ద కాంగ్రెస్. బీఆర్ఎస్కి కూడా జరగదనేది కూడా ఎవరు ఏమీ చెప్పలేము. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారా? ఇప్పటి వరకైతే ఎంపరికల్ బేస్ ఉన్నది. 37 మంది 39 కదా గెలిచింది, 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికలో పోయింది, 38 అయింది. ఈ 38లో 10 మంది వెళ్ళిపోయారు, 28 అయింది. ఇప్పుడు ఈ 28 మంది ఎంతమంది వెళ్తారో ఎంతమంది ఊడతారో తెలియని ఒక ఆగమ్య గోచరమైన పరిస్థితి నుంచి ఒక్కసారిగా కొంత స్టెబిలైజ్ అయిన మాట నిజం. బీఆర్ఎస్ నుంచి ఈ మధ్య కాలంలో కండువాలు కప్పుకునేవారు తగ్గిపోయారు. ఇది ఎంతకాలం ఈ బ్రేకా లేకుంటే పులి స్టాపా కామానా తెలియదు. సో ఈ లోపల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారా? కాంగ్రెస్లో ఏదైనా జరిగితే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్తో టచ్లో ఉంటారా
రాజకీయాలు అయితే ఎవరు టచ్ మీ నాట్ అయితే కాదు. సో టచ్ మీ నాట్ అని ప్లాంట్ ఉంటుంది, చిన్నప్పుడు మా బాట్ని సార్ చూపెట్టాడు, ఇలా ముడుచుకుపోతుంది అది. సో అందువల్ల పాలిటిక్స్లో నథింగ్ ఇస్ టచ్ మీ నాట్. ఎవరితో టచ్లో ఉన్నారో ఎవరము చెప్పలేము. ఈ టచింగ్ పాలిటిక్స్ జరుగుతూనే ఉంటాయి. మనం కొత్తగా వింటున్నామా ఈ టచ్లో ఉన్నారని? బెంగాల్కి వెళ్ళి మోడీ నాతో ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారన్నప్పటి నుంచి మొదలుకొని రాజ్భవన్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా టీడీపీ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారన్న తర్వాత ఆయన పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి టీడీపీలో టచ్చే కాదు కంప్లీట్ స్విచ్ అయిపోయారు. సో ఈ టచ్ స్విచ్ ఈ పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి. మొదలు టచ్లో ఉంటారు, తర్వాత స్విచ్ అవుతారు, తర్వాత ఈ టచ్ స్విచ్ పాలిటిక్స్ అనేది రాజకీయాల్లో జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఎవరితో టచ్లో ఉన్నారు? అసలు కేసీఆర్ టీఆర్ఎస్ వాళ్ళకే అందుబాటులో ఉండడం విమర్శగా ఉంది. ఆయన అసలు టీఆర్ఎస్ నేతలకే టచ్లోకి రాడు అని. మరి టీఆర్ఎస్ నేతలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు టచ్లో రాని కేసీఆర్ నేరుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎట్లా టచ్లోకి వెళ్ళారు? సో అంటే కేసీఆర్ అనేది రాజకీయ తన పార్టీ ఎమ్మెల్యేలకు టచ్లోకి రారు, కానీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు మాత్రం చాలా సులభంగా దొరుకుతారా? ఇవన్నీ అనేక ప్రశ్నలు ఉంటాయి. అన్ని పార్టీలలో వెళ్ళి బీజేపీతో టచ్లో ఉంటున్నారని దేశంలో జరుగుతున్న పరిణామం. ఏ పార్టీలో ఉన్నా అల్టిమేట్గా టచ్లో ఉండేది బీజేపీతోనే. ఎందుకంటే ఈ 10 ఏళ్లలో చూస్తే దేశంలో అత్యధికంగా ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎక్కడ తేలారంటే బీజేపీలో తేలారు. మీరు గణాంకాలతో సహా చెప్పగలను నేను. సో అందువల్ల నదులు ఎక్కడ పుట్టినా అల్టిమేట్గా సముద్రంలో కలుస్తాయన్నట్లు ఈ గత 10 ఏళ్ల రాజకీయాల్లో ఎవరు ఎక్కడ టచ్లో ఉన్నా, ఎవరు ఎటు స్విచ్ అయినా అల్టిమేట్గా చేరేది బీజేపీలోకి మెజారిటీ వెళ్ళిపోతున్నారు. సో ఈ టచ్ స్విచ్ పాలిటిక్స్లో హయ్యెస్ట్గా బెనిఫిట్ అవుతున్నది భారతీయ జనతా పార్టీ. అది అందువల్ల ఎవరు ఎక్కడ ఏ టచ్ స్విచ్ పాలిటిక్స్ ఎటువైపు వెళ్తాయో ఎవరని చెప్పగలం.